ఓ 6 నెలల కిందట అసెంబ్లీ ఎలక్షన్లు పెడితే 119 నియోజకవర్గాల రిజల్ట్ 2-3 గంటలలోనే తేలిపోయింది. ఏ పార్టీ గెలిచింది, ఏ లీడర్ ఎమ్మెల్యే అయిండు, ఎవరు పవర్లకు వస్తుర్రు అనేది. ఇక మొన్న 17 సీట్ల పార్లమెంటుకు సుతా పగటాలకే ఎరికైంది. ఏడెవలు ఎంపీ అయినరు. అంతెందుకు దేశంలో 542 నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ సుతా ఒక్కనాడే ఖతమాయే. ఏముంది, మిషన్ల కట్టుకొత్తితే చాలు మొత్తం బయట పడుతుంది. కానీ ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం 2 రోజుల కాంచి కౌంటింగ్ నడుస్తున్నా ఇంకా ఒడుస్తలేదబ్బా. అనుకున్నట్టే అయ్యింది పో. ఇవాళ కూడా ఎమ్మెల్సీల పాస్ పేలు తెలవలే. ఓట్లు ఇంకా లెక్క పెడతానే ఉన్నారు. 4 రౌండ్లు ఇచ్చిన మొదటి ప్రాధాన్యతలో ఎవరికి 150 ఓట్లు రాలే. కాకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ కంటే తీన్మర్ మల్లన్నకే 22,000 కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. బీజేపీ 3వ జాగాలుంది. ఇంకో 49 మంది పోటీలు ఉన్నారు కాబట్టి రూల్స్ ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఎలిమినేషన్ కింద ఇంటికి పంపి 2వ ప్రాధాన్యత ఓట్లు ఎంచుకుని నడుస్తుంది. ఇంటికి పోయేటోళ్ళకి వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓట్లను పోటీలు ఉన్న వాళ్ళకి కలుపుతున్నారు. మల్లన్నకు ఫస్ట్ 22,000 మెజార్టీ వచ్చింది కాబట్టి ఇవి అవి కొడితే గ్యారంటీగా గెలుస్తాడట. రాకేష్ రెడ్డి కూడా ఎలిమినేషన్ అయ్యేటువంటి అవకాశాలు 100కు 100% ఉన్నాయి. కాబట్టి ఇక ఈ గెలుపు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డది అనుకోవచ్చు. అంతా తొండి నడుస్తుందని రాకేష్ రెడ్డి అని ఆల్రెడీ లొల్లి సురువు చేసిండు. అయితే ఇక చెప్పుకోవాల్సింది చెల్ల నోట్ల గురించి. ఎలక్షనే పట్టభద్రులయ్యి అంటే డిగ్రీ చదివిన వాళ్ళయ్యి. అందరు తెలియవంతులే, పెద్ద పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళే గాని ఓటు వేయరాలే. నెంబల్ రేయమంటే కొందరు టిక్కులు పెట్టిరట, కొందరు పేర్లు రాసిరట. ఇట్లా 20,000 ఓట్లకు మీదనే చెల్లకుట్ట అయినాయి. స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ రిజెక్ట్ అయ్యే పరిస్థితులలో రిజెక్ట్ ఓట్లు ఉంటున్నాయి. అంటే పట్టభద్రులు కూడా ఓటేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? రాత్రంతా కౌంటింగ్ నడుస్తూనే ఉంటది. రేపు పగటిల వరకు తెలుస్తుంది ఎవరు ఎమ్మెల్సీ అయ్యేది.